మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు అయితే మాకు ఊటీలో సెకండ్ డే. మేమైతే ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి అని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఇప్పుడు చూపిస్తాను మేమైతే ఈ రోజు ఏ ప్లేసెస్ కవర్ అయ్యాము ఊటీలో అనేసి. ఇదిగోండి మా హస్బెండ్ రెడీ అయ్యారు, మా మరిది గారు రెడీ అయ్యేసి వచ్చేసారు, మా చెల్లి కూడా. మేమున్న హోటల్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా ఉల్లిగడ్డ తోట, ఉల్లిగడ్డలే మొత్తం. ఇంకా మా చెల్లి వాళ్ళు ఇక్కడ స్టిల్స్ దిగుతున్నారు. మార్నింగ్ 8 o'clock అవుతుంది. కొంచెం వెదర్ ఓకే ఈ రోజు. నేనంటే ఫుల్ వర్షం పడింది కానీ ఈ రోజు అయితే బాగుంది. మనం బయటికి వెళ్ళి చూడడానికి అయితే బాగుంటది. ఈ రోజు ఇంకా చాలా ప్లేసెస్ వరకు కవర్ చేయాలి. మొత్తం ఊటీ అంతా కవర్ చేసేయాలి ఈ రోజు. ఇంకా చూపిస్తాను మీకు ఇంక ఈరోజు మేము ఏ ప్లేసెస్ కవర్ చేస్తాం అనేసి. మా వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, మా వారు. కిడ్స్ మా వాళ్ళు వీళ్ళు బాగా స్టిల్స్ దిగుతున్నారు నిన్నటి నుంచి. ఏందో ఏమో అసలు ఎప్పుడు ఇట్లా దిగలేదు స్టిల్స్. ఓ ఫొటోస్ దిగి మమ్మల్ని ఫొటోస్ దిగి అని చెప్పేసి ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఓకే, 1 by 1 కపుల్స్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా చెల్లి వాళ్ళు దిగారు, మేము దిగేసాము, మా మమ్మీ డాడీ అయిపోయారు. లాస్ట్ లో మా అన్నయ్య, మా వాళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము టీ ఎస్టేట్స్ కి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేసి. మేమైతే బయటికి బయలుదేరుతున్నాం ఊటీలో ప్లేసెస్ చూడడానికి. ఇది ఒకటే కార్ లో అందరం పట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. చూడాలి, అడ్జస్ట్ అవ్వాలి ఇంకా ఎలా వెళ్తాము ఏంటి అని. మేమున్న హోటల్ అయితే ఇదే, ఇంకా లేక్ రెసిడెన్సీ. బాగుంది, రూమ్స్ అయితే బాగున్నాయి. రూమ్ వీడియో వచ్చేసి నేను మీకు ఈవినింగ్ హోటల్కి వచ్చాక చూపిస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము. ఇంకా ఫస్ట్ టీ ఎస్టేట్ కి వెళ్తున్నాం. మా వాళ్ళు ఇందులో ఇరికారు, ఫ్రంట్ సీట్ లోనే మా అన్నయ్య ఉండు, మా వారు నిఖిలు, మా మరిది గారు కూర్చున్నారు. మొత్తానికి మా వాళ్ళు అయితే ఫ్రంట్ సీట్ లో అడ్జస్ట్ అయిపోయారు, ఒకరి మీద ఒకరు కూర్చుంటూ. వాళ్ళు ఎలా కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి మా మమ్మీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నిఖిల్, హౌ యు ఫీల్? వీళ్ళు ఇలా అడ్జస్ట్ అయ్యి కూర్చోవడము, వెనక నుంచి మా మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇదంతా కూడా చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. టైట్ ఉంది. అమేరా పంపి వెళ్ళకు. అమేరా ఏమో ఇక్కడ మా దగ్గరకు వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మేము హోటల్ దుర్గాకి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చాము. ఇంకా హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. అండ్ పూరి చూడు, నువ్వు పూరి ఇది లేదా? ఇది ఏది? ఓకే, తీసుకో. ఉందిగా, తీసుకో. ఇది తీసుకో. ఉందా లేదా అడిగిన అంతే. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకున్నాము. హ్యాండ్ వాష్ వాటర్ అయితే ఎంత కూల్ గా ఉన్నాయో, మన ఫ్రిడ్జ్ లో వాటర్ ఎలా కూల్ గా ఉంటాయో అంత కూల్ గా ఉన్నాయి వాటర్ అయితే. మా చిన్నడు వాటర్ ఎలా ఉన్నాయి? కూల్ ఉన్నాయి. తాగే వాటర్ కాదు, హ్యాండ్ వాష్ వాటర్. మా హస్బెండ్ అయితే కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ చూడండి, తమిళ్ స్టైల్. తమిళ్ స్టైలే కదా? తమిళ్ స్టైల్ ఇది, తమిళనాడు స్టైల్. తమిళనాడు స్టైల్లో లాగా కింద బౌల్, గ్లాస్ ఇచ్చారు. వెరైటీగా ఉంది. కప్స్ లో తాగేవాడు, డైలీ కప్ లో చాయ్ తాగిపోయేవాడు. ఇప్పుడు స్టీల్ కప్ లో తాగుతున్నాడు. బాగుందా? ఇంత చలి మళ్ళీ బాగా స్టార్ట్ అయింది. ఇంత చలిలో వేడి వేడి కాఫీ కానీ టీ తాగితే అబ్బా ఆ మజానే వేరు అసలు. ఇగో 2 చెవులు, 2 చెవులు. మమ్మీ మా అమ్మాయి టీ భలే తాగుతుంది, కింద బౌల్ లో తాగుతుంది.
వాళ్ళు తమిళియన్స్ కదా, ఇంకా తమిళనాడులో ఉంటారు కదా, అందుకే అలవాటు అయిపోయింది తాగడం వల్ల. అయిపోయింది మా మధ్య వాళ్ళ టిఫిన్స్ కూడా అయిపోయాయి. ఇంకా నిహాన్ తాగుతున్నట్టునా? ఇక మా చెల్లి ఛాయ్ చల్లారుతుంది. నిజంగా ఎక్కడికి పోయినా కూడా మన అలవాట్లు అసలు మనము మర్చిపోలేం కదా, అలానే ఉంటుంది అసలు. మొత్తం కొండ పైకి ఎక్కుతున్నాం. ఇంకా ఇప్పుడు రాలేదు. ఇంకా టర్నింగ్ వచ్చినప్పుడల్లా ఇటు అటు ఊతున్నాం. స్టేట్స్ కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. ఈ ఆకులన్నీ ఇదే టీ పౌడర్ వేస్తారు. అసలు ఎలా వేస్తారో కూడా చూద్దాం మనం. ఇదంతా కూడా చాలా బాగుంది. వాళ్ళ గెటప్ వేసి కూడా ఫొటోస్ దిగొచ్చు. ఈచ్ వన్ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 20 రూపీస్. అవుతున్నాము, కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు మా చెల్లి వాళ్ళు. ఫస్ట్ అయితే వాళ్ళది అయిపోయి, వాళ్ళ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేము, మా అన్నయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరం కూడా ట్రై చేస్తాం ఒకసారి. కాస్ట్ కూడా బానే ఉంది. ఒక ఫోటో కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఫ్యామిలీ వైజ్ ఫొటోస్ అయితే దిగుతున్నాము. కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇస్తారు, ఆ బుట్ట కూడా వాళ్ళే ఇస్తారు. ఫోటోగ్రాఫర్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాడు ఎలా స్టిల్స్ దిగాలి ఏంటి అనేసి. కానీ ఒక ఫోటో కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. మనకి A4 సైజ్ పేపర్ అంత ఫోటో వస్తుంది. కాస్ట్ మాత్రం బాగా ఉంది. మా మమ్మీ వాళ్ళైతే స్టిల్స్ దిగుతున్నారు. ఫోటోగ్రాఫర్ ఇద్దరిని చూసుకోమని చెప్పేస్తే వాళ్ళైతే ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటా ఉన్నారు. మా కిడ్స్ ఇక్కడ ఫోటో సెషన్ చేస్తున్నారు. చాలా బాగుంది వ్యూ అయితే, కానీ స్టెప్స్ అయితే చాలా ఘోరంగా హైట్ ఉన్నాయి. ఎక్కేసరికి అయితే ఆయాసం వచ్చేసింది. చైన్ పైకి వేసుకో. బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇంకా కానీ అమ్మో మస్తు హైట్ కి ఉంది అసలు. వెహికల్ ఎట్లా వచ్చింది అసలు. కింద మస్తు ఇక్కడ నుంచి భలే వ్యూ కనబడుతుంది. కాకపోతే ఇల్లు వస్తుంది మేకింగ్ ఎలా చేస్తారు అని. అన్నీ కూడా నట్స్. ఇక్కడ ప్లాస్మా టీవీలో అయితే మొత్తం వీడియో ఇస్తున్నారు ఎలా చాక్లెట్ మేక్ చేస్తారు ఏంటి అని. We separate the cocoa mass into two distinct components, cocoa butter and cocoa powder.
This process allows us to utilize each element effectively in our chocolate production. To craft a 100 kilogram batch of milk chocolate, 22 kilograms of cocoa, 14.5 kilograms of cocoa powder, 5 kilograms of whole milk powder, 9.5 kilograms of skim milk powder, 350 grams of soy butter. Each ingredient is chocolate making boxes, Kit Kat, Dairy Milk. Ilega kudusiru. టీ ఫ్యాక్టరీ చూద్దాం లోపల ఎలా టీ మేక్ చేస్తారు అనేసి వీడియో మొత్తం చూద్దాం. టీ గురించి మొత్తం ఇక్కడ ఉంది. టీ ఎలా చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఆకులు ఎలా పౌడర్ అవుతాయి ఏంటి అని చెప్పేసి పౌడర్ లాగా ఎలా పడుతున్నాయి. ఇక్కడ మనకి ప్లాస్మా టీవీలో టీ ఆకులను ఎలా సేకరిస్తారు, ఎలా ఎండబెడతారు, చివరికి మనకి టీగా ఎలా మారుస్తారో ప్రత్యక్షంగా వీడియో వేసి చూపిస్తున్నారు. ఇదంతా కూడా చూడడము మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కనుక ఊటీకి వస్తే ఈ టీ ఫ్యాక్టరీని అయితే తప్పకుండా చూడండి. ఫ్యాక్టరీ అయితే ఫుల్ కొండ మీద ఉంది. మొత్తం ఇంత పైకి వచ్చేసాము. వచ్చేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం లాగా అనిపించింది. వెహికల్ అయితే ఇటు అటు అటు ఇటు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఊటీ వ్యూ. మొత్తం క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో. మొత్తం మబ్బు వచ్చేలాగా ఉంది. మళ్ళీ వర్షం పడుతుందేమో చూడాలి. వర్షం పడక ముందు మొత్తం ప్లేస్ అన్ని కవర్ చేయాలి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకి టీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా టేస్ట్ చేయడానికి అని చెప్పేసి ఎలా ఉంటుంది టీ అనేసి. ఓకే తీసుకున్నారా? చూద్దాం టేస్ట్ ఎలా ఉందా. ఎలా మెల్ల వస్తున్నా. అదే బాగుంది. దేశంలోకి వెళ్ళిన పెద్ద ఫ్యాక్టరీ అయిన ఒక టీ ఫ్యాక్టరీ అది ఊటీ. అక్కడ ఉన్నాం మనము. మీరు చూస్తున్నారు టీ ఫ్యాక్టరీలో కూడా జరిగే ప్రాసెస్ అంతా కూడా. ఫస్ట్ మనం ఇక్కడ బయట నుంచి టీ తోటల నుంచి ఆకుల్ని కోసి తీసుకొచ్చి ఇక్కడ వేసి బయట మనం వాటిని టీ ఫ్యాక్టరీలోనే టీ పౌడర్ మొత్తం సేల్ చేస్తున్నారు. చూద్దాం అసలు ఎలా ఉంటాయి, ఏ ఫ్లేవర్స్ ఉంటాయి, ఏంటి కాస్ట్ ఎంత ఉంటది ఏంటి అనేసి. హాఫ్ కేజీయా ఇలాచి టీ పౌడర్ హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చేసి 500 రూపీస్. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్స్ చూస్తే మాత్రం మా పిల్లకైతే ఏ చాక్లెట్ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఊటీకి వస్తే మాత్రం చాక్లెట్ లవర్స్ అయితే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే.
ఇక ఫైనల్ గా మా హర్ష అయితే తనకు నచ్చిన ఫ్లేవర్ లో మ్యాంగో చాక్లెట్, బటర్ స్కాచ్ చాక్లెట్ తీసుకున్నాడు. మా అక్కి అయితే డార్క్ చాక్లెట్ ఇంకా మిల్క్ బార్ అయితే తీసుకుంది. కాస్ట్ అయితే బాగుంది. 100 grams కే 150 రూపీస్ అట్లా ఉంది. చాలా తక్కువే వచ్చాయి చాక్లెట్స్ కూడా. సరే చూద్దాం ఎలా ఉంటాయి టేస్ట్ అనేసి తీసుకున్నాము. ఫ్యాక్టరీ నుంచి ఎగ్జిట్ రూట్ లో అయితే మొత్తం ఒక షాపింగ్ మాల్ ఉంది. పిల్లలకు టాయ్స్ గానీ, మనకి ఇయర్ రింగ్స్, కాస్మెటిక్స్ అన్ని ఉన్నాయి. అసలు ఇందులోకి వస్తే పిల్లలది ఇంకా అసలే వద్దు, అది కావాలి ఇది కావాలని అంటారు. మొత్తం షాపింగ్ మాల్ లాగా ఉంది. మేమైతే ఇప్పుడు వ్యాలీ వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము. మా వాళ్ళైతే అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చుట్టూ పచ్చని కొండలు, చల్ల గాలి, ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిందే. చాలా బాగుంది. ఇంకా మా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరము ఫొటోస్ దిగుతా ఉన్నాము. మనకు మెమొరీ అంటే ఇదే కదా, ఇంకా ఫొటోస్ తీయడమే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ దిగేసరికి మాకు టైం అంతా గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ అయితే మేము ఫైన్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాము. ఫుల్ చలి పెడుతుంది. అరౌండ్ అలా 3 o'clock అలా అయి ఉంటుంది టైం అయితే. అందరం స్వెటర్స్ అయితే వేసుకున్నాము. మా అక్కి పన్ను అయితే ఇప్పుడే ఊడిపోయింది. ఫైన్ ఫారెస్ట్ ముందే పాతి పెట్టాను నేనే. చూడండి కింది పన్ను ఊడిపోయింది. వాళ్ళ పప్ప అయితే తెగ ఫీల్ అవుతున్నాడు పన్ను ఊడిపోయిందని చెప్పేసి. ఇక మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అందరం అయితే మొత్తం ప్యాకప్ చేసుకున్నాము. చలి పెడుతుంది, ఇటు వర్షం వస్తుంది. అయినా కూడా మా ట్రిప్ అయితే ఆగిపోలేదు. మేమైతే వెళ్తూనే ఉన్నాము. నిజంగా ఇక్కడ ఈ ఎత్తైన చెట్లు, ఈ ప్రశాంతమైన వాతావరణము, అలానే కొంచెం కొంచెం వర్షం పడడము, అసలు ఎంత బాగా ఉందంటే ఈ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది. కొన్ని సినిమాల షూటింగ్స్ కానీ, సాంగ్స్ షూటింగ్స్ కానీ ఇక్కడ జరిగాయంట. ఈ ప్లేస్ ని షూటింగ్ స్పాట్ ని కూడా పిలుస్తారంట. నిజంగా ఈ ప్లేస్ కి ఫ్యామిలీతో రావడము, టైం స్పెండ్ చేయడము మనసుకి చాలా ప్రశాంతతనిచ్చింది. ఈ ప్లేస్ నుంచి చాలా మెమోరీస్ తీసుకెళ్తున్నాము. మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ఊటీ. చూడండి చెట్ల మధ్యలో నుంచి ఫాగ్ అయితే ఎలా పడుతుందో. ఇటు పక్క వర్షం పడుతుంది, అటేమో ఫాగ్ పడుతుంది. ఫుల్ చలి పెడుతుంది. అసలు టైం అంటూ ఏమీ లేదు వర్షం పడడానికి అయితే. అలా వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా కొంచెం ఈ ప్లేస్ నుంచి కిందికి వెళ్తే అక్కడ లేక్ కూడా ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేసాము. ఒక చెట్టు అయితే పడిపోయి ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు. అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాళ్ళు ఫొటోస్ దిగే వాళ్ళు కాదు. ఇప్పుడేంటో ఫస్ట్ డే నుంచి కూడా అసలు ఎన్ని స్టిల్స్ ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగుతున్నారంటే అసలు వీళ్ళ ఫొటోసే ఎక్కువ అయిపోయాయి మాకైతే.
దిగేటప్పుడు అయితే హ్యాపీగా దిగుకుంటూ వెళ్ళిపోయాము కిందికి. ఎంత దూరమైనా కూడా హాయిగా అనిపించింది. కొంచెం కొంచెం స్కిడ్ అవుతా ఉండే, అయినా కూడా జాగ్రత్తగా వెళ్ళాము. పైకి ఎక్కుతుంటే చూడాలి మా అవస్థలు, అసలు ఎంత ఆయాసం వస్తుందంటే అసలు ఎక్కలేకపోయాము. ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినలేదు. అరౌండ్ అలా 4:30 అలా అవుతుంది టైమ్. ఇంకా ఏమైనా తిందామనేసి ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడైతే వేడివేడిగా మ్యాగీ చేసి ఇచ్చారు. మ్యాగీ ఉన్ను బ్రెడ్ ఆమ్లెట్ 2 అవైలబుల్ గా ఉన్నాయి. ఇంత చల్లటి ప్లేస్ లో వేడివేడిగా మ్యాగీ తింటే మాత్రం చాలా బాగుంది. పిల్లలందరూ కూడా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు. మా బ్యాచ్ మొత్తానికి బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ చేసి ఇచ్చి మేము తినేసరికి అయితే మాకైతే 1 అవర్ టైం పట్టేసింది ఇక్కడే. ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మా తినడం అయిపోయిన తర్వాత కాఫీ కూడా ఆర్డర్ చేసాము. ఇంత చల్లని ప్లేస్ లో కాఫీ తాగాము. మా అన్నయ్య టీ తాగడం చూసి మా వదిన వచ్చేసి, మీరు ఇంట్లో టీ తాగరు కదా, ఇక్కడ ఎందుకు తాగుతారని చెప్పేసి అడిగింది. మా అన్నయ్య వచ్చేసి, ఇంట్లో అయితే టీ శ్రద్ధగా పెట్టరు కదా, బయట అయితే టీ బాగుంటుందని చెప్పేసి కౌంటర్ వేసాడు మా వదినకి. దానికి మా హస్బెండ్ ఇంకో కౌంటర్ వేశారు. నెక్స్ట్ మేము షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చాము. ఇది షూటింగ్ స్పాట్ కాదు కానీ జస్ట్ కార్ పార్కింగ్ ప్లేస్. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగా ఉందో, మొత్తం ఫాగ్ తో నిండిపోయింది. అసలు రోడ్ కూడా సరిగా కనిపించకుండా అలా నిండిపోయి ఉంది. మేమైతే ఇప్పుడు వెన్లాక్ డౌన్స్ 9th మైల్ షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది. చూడండి అక్కడ కొండ పైదాకా ఎక్కాలి. మేము మెల్లమెల్లగా ఎక్కుతున్నాము. పదండి చూద్దాం అక్కడ పైకి వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇక్కడ వరకు ఎక్కేసరికి నాకైతే ఆయాసం వచ్చేసింది. కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది కానీ అక్కడ కూర్చోడానికి ఏం లేదు, ఇంకా ఉంది ఎక్కడానికి. అది మొత్తం కూడా ఎక్కాలి. పిల్లలైతే అసలు నాన్ స్టాప్ గా ఎక్కుతూనే ఉన్నారు. వాళ్ళకైతే టైట్నెస్ అనేది లేదు. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. అదేంటో అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే చలి పెడుతుంది, అప్పుడే మొత్తం ఫాగ్ పడుతూ ఉంటుంది. అసలు వెదర్ అయితే నిమిషానికి లాగా అలా చేంజ్ అవుతూనే ఉంది.
హలో గాయ్స్, చూడండి ఈ వ్యూ ఎంత బాగుంది అసలు. చుట్టూ చెట్లు, ఆ ఫాగ్, అసలు ఈ ప్లేస్ కి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. అందుకే కావచ్చు చాలా మూవీస్ షూటింగ్ చేస్తారు ఇక్కడ. అసలు ఊటీలో ఒక ప్లేస్ అని కాదు, ఒకదాని మించి ఇంకొకటి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే క్రింద ఉన్న వాళ్ళు చీమల్లాగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా అంతా చూసేసాము, టైం అయిపోతుంది అని చెప్పేసి కిందికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఊటీలో ప్లేసెస్ అయితే టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకే అలా ఉంటుందంట. ఆల్రెడీ ఇప్పుడు 5:30 అయిపోయింది. ఇంకా మెల్లిగా కిందికి వచ్చేసాము, నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్దాం అనేసి. మేమైతే ఇప్పుడు టాయ్ ట్రైన్ కోసం ఉదగమండలం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ టాయ్ ట్రైన్ కోసం అయితే చాలా ట్రై చేసాం మేమైతే. మాకైతే టికెట్స్ దొరకలేదు. ఒక రోజు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సో మేమైతే టాయ్ ట్రైన్ జర్నీ అయితే మిస్ అయ్యాము. ఊటీకి వస్తే మాత్రం తప్పకుండా ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ మాత్రం చాలా చలిగా ఉంది. అసలు బయట కంటే కూడా ఇక్కడ వణుకొస్తుంది కూర్చుంటే కూడా. అంత చల్లగా ఉంది. అరౌండ్ అలా 6 అయిపోయింది టైం. ఇంకా ఇక విజిటెడ్ ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఈ రోజుకి. ఇక ఫైనల్ గా డిన్నర్ చేసి రూమ్ కి వెళ్ళడమే. డిన్నర్ కోసం మేము హైదరాబాదీ రెస్టారెంట్ కి వెళ్ళాము. మార్నింగ్ నుంచి సరిగ్గా తినలే కదా, లంచ్ కూడా సరిగ్గా తినలేదు పిల్లలు ఎవరు అని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ఇది సెకండ్ డే ఊటీ మాది. నెక్స్ట్ డే నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బై బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.